హాయ్ టెర్రస్ గార్డెన్ మనకైతే నిన్న కొంచెం వర్షం పడుతుంది కదా, అసలు ఎలా ఉన్నాయి ఏంటో ఒకసారి కూరగాయలు చూద్దామని వెళ్తే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అది మన పొట్లకాయలు అయితే చిన్న చిన్నగా తయారవుతున్నాయి. ఫస్ట్ హార్వెస్ట్ కదా, చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఈ సీజన్కి ఇదే స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ వచ్చేది మనమే తినేయాలనే ప్రతిఫలంతో వెళ్ళానమాట. వెళ్ళి చూస్తే ఉన్నాయన్నమాట. అంటే ఒక సైజు అంటే అన్ని సైజులకు అన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మన కూరకోబీ అయితే 4 ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న పువ్వులు పిందులు లాంటివి అయితే ఇంకా 10 ఉన్నాయి. 10కి అసలు చూడండి, ఇంకా స్టార్టింగ్ తీగతో వెళ్ళేవాటి ఉన్నాయి. అంటే అన్నీ నిలబడవు కానీ కొన్ని మిస్ అయినా సరే కొన్ని ఏ సైజు కా సైజు మనకి వారానికి 2 times వచ్చేలాగా, అంటే మనకి 5-6 ఒక బ్యాచ్ కింద వచ్చేలాగా అలా 2 times అయితే వచ్చేలాగా ఉన్నాయి అనమాట. చూస్తున్నాను అన్ని రకాలు ఎన్ని ఉన్నాయి ఏంటో అని. మనం ఎప్పుడు కట్టుకున్నట్టే బరువులు అయితే కట్టాను. ఇంకా కట్టితే కొంచెం బాగానే ఎదుగుతున్నాయి. ఇంకా ఏంటో హెల్దీ సరిపోవట్లేదు వర్షానికి. మరి ఏంటో మంది వేస్తేనేమో ఒక రకం, నేను ఆల్రెడీ ఆర్గానిక్ మట్టి ఉంది కదా అదే వేస్తున్నాను. కొంచెం ఇంకా ఏదైనా వేయాలేమో పెరుగుతాయి. కథ ఏంటంటే గట్టిగా బాగున్నాయి కానీ హెల్దీగా కొంచెం ఇంకా పొడుగు వస్తాయేమో అని ఆశపడుతున్నాం. కానీ ఎలాగే ఇదేనా నేతి బీరకాయ, దాన్ని కూడా ఒకటి ఉంది కదా అని దాన్ని కూడా కటింగ్ వేసాను. మొత్తమే చూస్తే మనకి 4 పొట్లకాయలు, 1 2 3 4 5 పొట్లకాయలు, ఒక నేతి బీరకాయ అయితే వచ్చింది. కూర ఏంటంటున్నారా, ఎప్పుడు పాలు అది పొట్లకాయ ఎప్పుడు లేదా కొబ్బరి వేసి వండుకోవటమే కదా, అలా కాకుండా కొత్తగా ట్రై చేద్దామన్న ఉద్దేశంతో ఏం చేశానంటే పాలోసి పొట్లకాయ ఎగిరి పెడదాం, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని తాలింపు అయితే వేసేసుకుని మన మళ్ళీ ఎప్పుడు వేసుకున్నట్టు తాలింపు లేదు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఇంతట్లో పక్కన పొట్లకాయ ముక్కలు కోసుకున్నాం. మీకు ఒక టిప్ ఏంటంటే ఇక్కడ మనం ఇలాగ ఉప్పేసి పిసికితోటి చాలా నీళ్ళు వచ్చేస్తాయి కదా, వాటిని ఏం చేయాలనుకున్నారో మనం చేత్తో ఇప్పుడు ఈ పిసికితప్పటికే చేయనిపోతుంది. ఇంకా మళ్ళీ వాటర్ అందులో పిండాలంటే చాలా లేట్ అవుతుంది కదా. అప్పుడు నేనేం చేస్తానంటే ఒక గుడ్లో వేసేసుకుని మూట కట్టుకుని అంతట్లో అమందస్తు పక్కన బరువు పెట్టేస్తూ ఉంటా. మన ఉల్లిపాయ ముక్కలు మగ్గే లోపల అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇది చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే అక్కడ క్లాత్లో కదా వాటర్ బాగా వెళ్ళిపోతుంది. చూడండి ఎలా వచ్చింది ముద్ద, అసలు ఎన్న ముద్దలా ఉందబ్బా కలరు. అసలు చక్క ఒక్క నీళ్ళు చుక్కలు లేకుండా మనం ఎంత బాగా మగ్గుద్ది అంటే కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాటర్ ఉండదు మన మెయిన్, ఎందుకంటే వాటర్ అంతా అయిపోద్ది కాబట్టి మనం ఇప్పుడు వేసేది కూడా అందంగా నూనెలో మగ్గి ఆ ఉల్లిపాయలో ముక్క కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు ఆనపకాయ పాలు సిగర్నికి దేనికి తీసిపోదు అనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. మనం జాగ్రత్తగా మగ్గ పెట్టుకోవాలి. అంటే మనం ఎక్కువ మంట పెట్టే దీనికి స్లోగా సిమ్లో పెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ లేకపోతే ఇది నూనెతోనే చూడండి మనకు చక్కగా ఎలా దగ్గరగా ఎంత అందంగా ఉడికిపోయిందో చాలా టేస్ట్గా ఉంటుంది. అమ్మాళ్ళ ఇంటి చిక్కగా ఉంటాయి అనమాట పాలు, ఆ పాలు పోతే ఉంటుంది. ఇంకా అసలు మన న్యాచురల్గా ఉన్న కూరలో న్యాచురల్గా ఉన్న పాలు అన్నట్టు అసలు రెండు కూడా సూపర్ కాంబినేషన్, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చక్కగా చూడండి ఎంత టేస్ట్గా ఉంది. ఇలాంటి 2 చపాతీలు పెట్టుకుని తినచ్చు, రైస్ అయినా బాగుంటుంది, అసలు పూరీలోకైనా సూపర్గా ఉంటుంది అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ పని అయ్యాక మేము ఏంటంటే నిన్న కలుపు అన్నీ చాలా పట్టేసింది అనమాట దొడ్లో. ఎందుకంటే వర్షం క్లైమేట్ మనకు అనుకూలించట్లేదు. తీద్దామంటేనేమో వర్షం వచ్చేస్తుంది, కొంచెం ఎండగాత్తి చూద్దామంటే పీకుతానికి రావట్లేదు అనమాట. సరే అని నిన్న చూస్తే కొద్దిగా తడిగా ఉన్న కడల్లా పీకేమో, ఇంకా గట్టిగా ఉన్న కడ నాకు పక్కన ఎవరైనా కొంచెం హెల్ప్ చేసిపోతారు. మా అమ్మ అందరూ అనమాట. మంగమ్మ దగ్గర అయితే వాళ్ళు ఊరు వెళ్ళారు, అందుకే వెళ్ళారు, లేకపోతే వాళ్ళు చేసేవాళ్ళు. మనకి చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. ఇందులో ఇప్పుడు బోల్డ్ కూరగాయ మొక్కలు ఉన్నాయి కానీ కనపడతలేదు అనమాట, అంత గడ్డి పెట్టేసింది. ఇంకా 2 గంటలు కష్టపడితే 5 minutes 2 hours లేట్ కష్టపడితే అప్పుడు చూడండి అప్పుడు కనపడుతున్నాయి మొక్కలు. అది చూడండి వంగ మొక్కలు కొంచెం వర్షం వల్ల ఎందుకో కానీ కొంచెం నెలడు కాకపోతే పోతా పిందు కనపడుతుంది. ఇంకా నేను ఏమంటున్నానంటే కలుపులు తీసేసి కొంచెం మనం ఆర్గానిక్ మట్టేసి కొంచెం బోధులు దగ్గరగా లాగితే చూడండి ఎన్ని వచ్చేసిన మన గోరు చిక్కుళ్ళు కానీ బెండలు కానీ అసలు ఏమీ కనపడతలేదన్న మామూలు చిక్కుళ్ళు కానీ. శుభ్రంగా కలుపులు కాడికి తీసేసి ఇంకా చూసేటోడికి మనకు 5:30 అలా అయిపోయింది. ఇంకా ఏంటంటే కొంచెం ఇంకా గట్టి అది ఎండ తగిలిన కాడ గట్టి పడిపోతుంది అనమాట, ఇంకా రావట్లేదు మనకి. సరే ఇంకా రేపొద్దున కొంచెం కలుపు మందు ఇది అసలు రావట్లేదు అనమాట. ఇది అంతా ఓపెన్ ప్లేస్, ఇక్కడ మొక్కలైతే లేవు. నేను ఇంకా పెడదామనుకున్నా, ఇంతట్లో ఈ వర్షాల గురించి పెట్టలేదు. ఇంక కొంచెం లెక్క మందు కొట్టేద్దామని అనుకున్నాం. చూస్తున్నాను. ఇది ఈ వాళ్ళతో ఈ పని అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ చూడండి మళ్ళీ కాయలు కొంచెం బాగానే ఉన్నాయి. చూడండి పచ్చిమిరకాయలు అన్నీ చిన్న చెట్లే బాగా దిగినాయి. కాకపోతే ఏంటంటే అటు బలం సరిపోవట్లేదా, లేకపోతే వర్షాలు ఎక్కువ అవడం వల్ల అది ఏంటంటారో తేమ ఎక్కువైపోయి పెరగట్లేదో నాకు అర్థం కావట్లేదు. సరే చూసి ఈసారి కొంచెం మొత్తం అంతా ఒకసారి క్లియర్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ పని అయ్యాక ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళి మేము పని అంతా అయ్యాక మందు అయితే కొడతాక సోమవారం పంపు తెచ్చుకొని కలుపు మందు కూడా తెచ్చుకొని
అక్క వాళ్ళ ఇంటికాడ నుంచి అవన్నీ కలుపుకొని మందు అయితే కొడతాను. కొంచెం నేను మొక్కల మీద పడుతుందేమో అని కవర్లు వేసాను అనమాట. మైకా కవర్, పెద్ద కవర్ షీట్లు ఉంటే నేను కొట్టినవి ఉన్నాయి, నిన్న గడ్డి పీకిని గట్ట ఉన్నాయి కదా చిక్కుడు బాదులకి, కొంచెం గోరుచిక్కుళ్ళు, ఆ మొక్కలన్నిటికీ కూడా నేను ఏం చేశానంటే ఆ కవర్ వేసి ఆ కవర్ పక్కన కొట్టుకుంటూ వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంకో చెట్టుకి మార్చుకుంటూ ఇవన్నీ అలాగా ఆయనతో పాటు నేను అన్నీ చేసుకుంటా. ఎందుకంటే ఒక మొక్క పోయిన ప్రాణం ఏదో గిలగిలాడిపోద్దాం, ఇంత ఇలా పెంచుకొని అలా అయిపోయిందేమో అని ఇంకా నేను కూడా అంతే అని చూసుకుని ఏం చేశానంటే మొక్కలు మందు కొట్టేదాకా అక్కడే నించుని నేను ప్రతి మొక్క ఎలా కొట్టుకుంటున్నారా ఏంటి అన్నీ చూసి, అది వాళ్ళకి కొంచెం ఎండ బాగానే ఉంది కదా, ఒక 2 hours ఉంటే మొత్తం పిచ్చి మొక్కలన్నీ చచ్చిపోతాయి. అప్పుడు రేపొద్దున చూసి ఏం చెప్తే బాగుంటుందో ఇంకా అదంతా శుభ్రం చేసి బెండ మొక్కలు అయితే ఉద్ద పెట్టాలనుకుంటున్నాం. బెండ మొక్కలు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ పెడదాం అనుకున్నాను. ఈ పక్కన బెండ మొక్కలు, ఈ పక్కన పచ్చిమిర్చి ఆల్రెడీ ఉన్నాయి కదా, కొంచెం మంచి నారు తెచ్చి పెడదాం అనుకున్నాను. ఇక్కడ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయడం మర్చిపోకండి అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్.